అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత బూత్ లెవెల్ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. దీంతో కోడ్ ఉల్లంఘన కింద చీరాల రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఆమంచి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానంటున్నారు. అది చూస్తున్నాం. చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత బూత్ లెవెల్ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో ఆయన భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో కోడ్ ఉల్లంఘన కింద చీరాల రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఆమంచి దీనిపై తిరిగి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నానంటున్నారు. ఇక పూర్తి వివరాలు మా ఒంగోలు ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఏంటి ఆమంచి కృష్ణమోహన్ వివాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్? సురేష్, ఆమంచి కృష్ణమోహన్ మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి చూస్తానే ఉన్నాం. అయితే ఈ రోజు మాత్రం రూరల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రూరల్ సిఐ ప్రసాద్ ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అంటే ఆమంచి కృష్ణమోహన్ ఇంటి వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కార్యకర్తలతో ఉదయం ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోగా బూత్ కమిటీ కన్వీనర్లు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళతోటి ఈ సమావేశం నిర్వహిస్తుంటే ఈ సమావేశానికి ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సురేష్, అయితే ఈ ఎన్నికల కమిషన్ ఎన్నికల సందర్భంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్న పరిస్థితుల్లో ఏ చిన్న విషయం వచ్చినా ఏది ఎన్నికల సంఘానికి నిబంధనలకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ సమావేశాలు కానీ లేకుంటే ఇటువంటి ఏదైనా బూత్ కమిటీ లెవెల్స్ కన్వీనర్లతోటి ఈ సమావేశాలు నిర్వహించేటప్పుడు కానీ లేకుంటే ఇవన్నీ ఏది చేసినా కానీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ నిర్వహించిన సమావేశానికి పోలీసుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అనుమతులు తీసుకోకపోవడం తోటి అనుమతులు లేకుండా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. సురేష్, ఇకపోతే బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం అనేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తుందా? అదే ఇప్పుడు రేపు ఈ రోజు మధ్యాహ్నము 1 గంట తోటి చాలా చోట్ల ప్రచారానికి సంబంధించి రోడ్ షోలు కానీ ఇటువంటి సంబంధించి 1 గంట వరకే కొంతమందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 1 గంట తోటి రోడ్ షోలు కూడా ముగించేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి సంబంధించిన మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత చేయడానికి వీల్లేదు. కానీ ఈ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం అంటే రేపు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది వీళ్ళే. ఈ బూత్ కమిటీ కన్వీనర్లు ఏజెంట్లు వీళ్ళ ద్వారానే పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అంశము ఈ వీళ్ళతోటే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రధాన పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఎన్నికల్లో గెలుపోటములని నిర్ణయించేది కూడా బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ ఏజెంట్లు. ఎందుకంటే వీళ్ళు గుర్తుపట్టడం కానీ లేకుంటే దొంగ ఓట్లు వేయకుండా ఉండటం కానీ లేకుంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటని చెప్పేసి పర్యవేక్షణ జరిగేది లేకుంటే ఎలక్షన్ జరిగేది మొత్తం వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కానీ. అంటే వీళ్ళకి సంబంధించిన సమావేశాలు నిర్వహించాలి అంటే వీటికి ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ సమావేశం నిర్వహించినా కానీ రాజకీయ పార్టీకి సంబంధించింది ఏ సమావేశం నిర్వహించినా కానీ ఎన్నికల కమిషన్ దగ్గర లోకల్ పోలీసుల దగ్గర పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే సమావేశాలు నిర్వహించేటప్పుడు పర్మిషన్ లేకుండా చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకుంటే గొడవలు కానీ ఏమైనా జరుగుతాయేమని లేకుంటే ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రతి సమావేశానికి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉంటారు. కానీ ఈ బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తలతోటి కన్వీనర్లతోటి సమావేశానికి ఆమంచి కృష్ణమోహన్
పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేసిన కూడా దాని మీదనే. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమంచి తిరిగి తాను ఈసీకి ఫిర్యాదు చేయటం అని చెప్తున్నారు. మరి దానికి గల కారణం ఏంటి? అదే ఇది సాధారణమైన సమావేశము. ఆమంచి కృష్ణమోహన్ వర్గం చెప్ప రీజన్ ఏంటంటే ఇది సహజంగా ఇంటి దగ్గరకి ఒక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకుల దగ్గరికి లేకుంటే అభ్యర్థుల ఇంటి దగ్గరికి కామన్గా కార్యకర్తలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని కూడా ఒక సమావేశంగా చిత్రీకరించాల్సిన పని లేదు. అంటే దీని మీద కావాలని చెప్పి పోలీసులు కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శౌరి.